హలో అండి, చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేది ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలండి. అందులో నేనైతే ఫ్రై అయ్యాక కారపొడి, పసుపు, తెల్లగడ్డ అన్ని వేసి ముద్ద చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనము జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక మనము ఆనియన్, పచ్చిమిర్చి కూడా నేను మిక్సీ పట్టుకున్నానండి ఒక్క ముక్కగా గ్రేవీ కోసము. అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకొని. తర్వాత చింతపండు ప్యూరీ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యాక వాటర్ వేసి పులుసు మరిగించుకోవాలి. బాగా మరిగాక కరివేపాకు ఉంటుంది కదా, నేను అలాగే మండలు వేసానండి. తర్వాత చేపలు పేర్చుకొని పులుసుతో పాటు చేప ముక్కలను బాగా ఉడికించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకోవాలండి. పైకి అయితే ఆయిల్ తేలిపోతుంది మనకు. చేప ఉడికిపోయాక పైకి ఇలా చూడండి ఆయిల్ తేలిపోయింది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చేప.